ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనం. ఈ దేశములన్నీ ఇచ్చి నేను చేసిన ప్రమాణము నెరవేర్చెదను. ఈ వాగ్దానము ఎవరెవరితో చేస్తున్నారంటే ఆ సందర్భంలో దేవుడు ఇస్సాకుతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకు కరువు వచ్చినప్పుడు వేరే దేశముకు వెళ్ళినప్పుడు ఆ దేశములో దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే ఈ దేశములన్నీ నీకు ఇస్తాను, నేను చేసిన ప్రమాణము నెరవేరుస్తాను. అయితే రెండు షరతులు. యాజ్ ఐ సే ఆల్వేస్, ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. ప్రతి వాగ్దానం కూడా ఒక షరతుతో వస్తుంది. ఆ షరతు మనం నెరవేర్చినప్పుడే వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఇక్కడ దేవుడు ఇస్సాకు కూడా ఈ వాగ్దానం ఇస్తూ వచ్చాడు. దేశంలన్నిటిని కూడా ఇస్తాను, నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను. ఏం ప్రమాణం చేస్తూ వచ్చాడంటే మీ తండ్రితో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను అంటాడు. తండ్రితో ఏం ప్రమాణం చేస్తూ వచ్చాడు? ఇస్సాకు తండ్రి అబ్రహాంతో దేవుడు ఏం ప్రమాణం చేస్తూ వచ్చాడు? నీ సంతానము ఇసుకరేణు ఆకాశం అంద నక్షత్రం వల్ల విస్తరిస్తుంది. అయితే ఈ దేశంలన్నీ కూడా మీకు ఇస్తాను. అయితే మీరు ఇస్సాకు చేయవలసిన రెండు షరతులు ఏంటి అని అంటే, మొట్టమొదటిది పై వచనాల్లో మనం చూస్తే ఐగుప్తులోనికి వెళ్ళక. రెండోది ఏంటనంటే ఈ దేశమందు పరవాసివై ఉండుము. మొట్టమొదటిగా ఐగుప్తులోనికి వెళ్ళకూడదు. మనం ఆత్మీయమైన సత్యం. ఐగుప్తు దేని సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. మనం రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉన్నాం, ప్రతి దినము దేవుని సేవిస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరలా తిరిగి మనం లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడండి. లోకంలోనికి వెళ్ళకూడదు, ఐగుప్తులోనికి వెళ్ళకూడదు. మన ప్రయాణము ఈ లోకం అనే ఐగుప్తు నుంచి పరలోకం అనే కానాను వైపుగా వెళ్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం వెనుదిరిగి చూస్తాం. ఎప్పుడైతే లోతు భార్య వెనుదిరిగి చూస్తూ వచ్చిందో ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు నిస్సారం అయితే అది దేనికి కూడా పనికిరాదు. కాబట్టి మన జీవితంలో నిస్సారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడనంటే ముందుకు వెళ్లకుండా లోకం వైపు వెనక్కి తిరిగి చూచినప్పుడు ఉప్పు నిస్సారం అయితే ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు. మనము నిస్సారం అయిపోతే దేవునికి ఉపయోగకరంగా ఉండదు, మనుషులకు కూడా ఉపయోగకరంగా ఉండదు. అంతెందుకు మనకి మనమే ఉపయోగకరంగా ఉండకుండా అయిపోతాం. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడిటి నుంచి తప్పించబడినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనతో స్నేహం చేస్తాడు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రెండో షరతు ఏంటి అనంటే ఈ దేశమందు పరవాసివై ఉండాలి. మనది పరదేశం, పరలోకముకి మనం యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ యాత్ర చేస్తున్నప్పుడు ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే పరవాసిగా ఉండాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అనంటే, మంచి ఉదాహరణ మనందరికీ తెలుసు, లోటస్ ఫ్లవర్స్. లోటస్ అనేది ఒక పాండ్ లో ఉంటది. ఆ పాండ్ లోనే వికసిస్తుంది, ఆ పాండ్ లోనే రాలిపోతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఆ లోటస్ ఫ్లవర్ తీసి బయటికి చూసినప్పుడు ఆ వాటర్ డ్రాప్, ఒక్క డ్రాప్లెట్ కూడా దాని మీద మనం చూడం. మన క్రైస్తవ జీవితం కూడా అలానే ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనము లోకంలోనే జీవిస్తున్నాం, లోకంలో ఉండాలి తప్పదు. కానీ లోకంలో ఉన్న పాపం మనకు అంటకుండా మనము పరదేశులంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఈ రోజు దేవుడు మనతో చేస్తూ ఉన్న వాగ్దానం, మీకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నేను నెరవేరుస్తాను. డిసెంబర్ 31వ తారీఖు అనేకమైన వాగ్దానాలు మీరు తీసుకుని ఉండొచ్చు. లేకపోతే మీకు గత సంవత్సరంలో, గత జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు మీకు చేస్తూ ఉండొచ్చు. ఆ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడాలంటే రెండు షరతులు. మొట్టమొదటిది మనం ఐగుప్తులోనికి, లోకంలోనికి వెళ్ళకూడదు. రెండోది ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలము పరవాసులమై ఉండాలి. అంతేకాని లోకంని మనం ఓన్ చేసుకొని లోకస్తులు జీవించినట్టుగా మనం జీవించకూడదు. క్రీస్తు కొరకు మనం జీవించాలి. ఈ రెండు విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. మన పట్ల ఆయన కనికరం చూపించి మనకు అనుగ్రహించిన వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, మీరు మా జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ లోకంలో మేము పరవాసులుగా ఉండటానికి మాకు సహాయం చేస్తుండండి. ప్రభా, ఈ లోకంలోనికి వెళ్లకుండా, ప్రభా, ఐగుప్తులోనికి తిరిగి వెళ్లకుండా మీ కొరకై జీవించడానికి, ప్రభా, మా విశ్వాస జీవిత యాత్ర, క్రైస్తవ జీవిత యాత్ర మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేస్తున్నామని వేడుకుంటూ, ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.